వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. అంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పైన డాక్టర్లు ఏమన్నారనేది మనం చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు సింగపూర్లో పాఠశాలలో జరిగినటువంటి ప్రమాదంలో కూడా అగ్ని ప్రమాదంలో గాయపడిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ ప్రమాదంలో మార్క్ శంకర్ చేతుకు కాళ్ళకు గాయాలు అవడంతో పాటుగా ఊపిరితిత్తులో పొగ చేరిందట. దీంతో ప్రస్తుతం అతడి సింగపూర్లో ఒక హాస్పిటల్లో కూడా చికిత్స అందిస్తున్నారు. అయితే అంటే ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్తో పాటుగా మెగా ఫ్యామిలీ అంటే మెగాస్టార్ చిరంజీవి గారు, కొణిదెల సూర్యక సైతం ఇక్కడ సింగపూర్ చేరుకున్నారు. తాజాగా మార్క్ శంకర్ హెల్త్ గురించి తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ టీం అప్డేట్ వెల్లడించింది. ప్రస్తుతం మార్క్ కోలుకుంటున్నాడని, ఊపిరితిత్తుల్లో పొగ పట్టడంతో వచ్చేటువంటి అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా పరీక్షలు చేస్తున్నారని కూడా వైద్యులు అయితే తెలిపారు. మార్క్ శంకర్కు వైద్య పరీక్షలు చేస్తున్నటువంటి డాక్టర్లు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంటే మన ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చిన్న కుమారుడు శంకర్కి సింగపూర్ హాస్పిటల్లో ఆ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అయితే నిన్న రాత్రి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుండి సింగపూర్ వెళ్ళడం ఇవన్నీ మనం చూసాం. నేరుగా హాస్పిటల్కి చేరుకున్నారు. మార్క్ శంకర్ చేతులు అలాగే కాళ్ళకి కాలినటువంటి గాయాలతో పాటుగా ఊపిరితిత్తులు ఈ పొగ ఏదైతే ఉందో దీనికి అత్యవసరమైనటువంటి వార్డులో కూడా చేర్పించి అక్కడ చికిత్స అయితే అందిస్తున్నారు వైద్యులు. అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకున్నారు. హాస్పిటల్ సిబ్బందితో కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడి తెలుసుకున్నారు. కోలుకుంటున్నాడనేసి కూడా చెప్పుకొచ్చారు. అయితే ఊపిరితిత్తుల దగ్గర పొగ పట్టడం వల్లే దాని మూలంగానే కొంత అనారోగ్యంగా ఉన్నారని కూడా ఇక్కడ ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు కూడా వచ్చాయంటూ కూడా డాక్టర్లు చెప్పడం, దానికే ట్రీట్మెంట్ చేస్తున్నాం, మిగతాంతా కూడా బాగుందనేసి కూడా చెప్పడంతో పాటుగా ఇదంతా కూడా జరిగింది. అయితే ఇక్కడ అత్యవసర వార్డు నుంచి కూడా గదికి తీసుకొచ్చారు. అంటే 3 రోజుల పాటు ఇక్కడ వైద్య పరీక్షలు చేయించాల్సినటువంటి అవసరం ఉందనేసి కూడా అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఇటు పవన్ కళ్యాణ్ గారితో చెప్పడం జరిగింది. అలాగే జనసేన పార్టీ టీం అధికారికంగా కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. ఇది ఇలా ఉంటే మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితి పైన కూడా ఎన్టీఆర్ కూడా రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారి తనయుడు మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని కూడా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానంటూ కూడా ఎన్టీఆర్ కూడా చెప్పడం జరిగింది. ఈ వార్త తెలిసి ఎంతో బాధపడ్డానని, ధైర్యంగా ఉంటూ లిటిల్ వారియర్ అంటూ కూడా చెప్పుకొచ్చారు. తారక్ ట్వీట్ చేయడం జరిగింది. దీంతో పాటుగా అటు మోడీ గారు ఫోన్ చేసి తెలుసుకోవడం, ఇక కూటమి నేతలు, ఇక పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలామంది కూడా జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, చాలామంది నేతలు అయితే త్వరగా కోలుకునే ఆయురారోగ్యాలతో కూడా బయటకు రావాలని కూడా చాలామంది నేతలు, ప్రముఖులు అందరూ కూడా తెలియజేశారు. త్వరగా రావాలని కూడా మనం కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.